మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. కొత్తగా చూసేటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి బాధ్యత మీది. మంచి మంచి రెమెడీస్ కానీ అద్భుతమైనటువంటి విషయాలు చెప్పేటువంటి బాధ్యత మాది. కనుక తప్పకుండా ఈ యొక్క టైమ్స్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల కొన్ని వీడియోస్ లేట్ అవుతూ ఉన్నవి. దయచేసి ప్రేక్షకులు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో మన ఈ మారు మ్రోగుతూ ఉన్నవి, అది మీకు కూడా తెలుసు. కనుక కొంత మన ఛానల్లో కూడా కమింగ్ సూన్లో అద్భుతమైనటువంటి కంటెంట్తో మీ ముందుకు వస్తాము. మరి ఇప్పుడు విషయం ఏమిటి అంటే డిసెంబర్ నెల నుండి 3 నుండి 4 నెలలు నక్కతో కొన దొక్కబోయేటువంటి రాశులు ఎవరు అని చూసుకుందాం. ఎందుకు అంటే ఇక్కడ ఎండింగ్ పీరియడ్, ఇక్కడ వృషభ రాశి, అదేవిధంగా మేషరాశి, అదేవిధంగా మనకు సింహరాశి, వీరికి ఎండింగ్ పీరియడ్ ఇప్పుడు ఇక్కడ ఈ 3 నుంచి 4 నెలలు కూడా అత్యంత అద్భుతంగా మారబోతున్నాయి. అసలు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా కానీ మేషరాశి వారికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది. రాజయోగము అని చెప్పవచ్చు. గోచార రీత్యా, మన గ్రాచార రీత్యా అంటే ఇక మీ జాతక రీత్యా ఏమైనా కొంత ఇబ్బందికరమైనటువంటి దశలు నడుస్తూ ఉంటే మనం ఏం చేయలేం. కనుక ఎవరికైతే ఇక్కడ మేషరాశి వారు ఉన్నారో వారికి చక్కటి ఆరోగ్యం కానీ, డబ్బు సంపాదన కానీ, పలుకుబడి కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ, ఇక ఇప్పుడు ఈ 3-4 నెలలలో మీకు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతలు ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు గుర్తుండిపోయేటువంటి విధంగా ఉంటాయి. ఇంకా సొంత ఇంటి ఆలోచన కానీ, కళ కానీ, తీసుకునేటువంటి ఆలోచన కూడా అద్భుతం స్టెప్ తీసుకోండి. అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ, అబ్రాడ్ వెళ్ళాలనుకునేటువంటి వారికి ఎంతో అద్భుతం కానీ, అబ్రాడ్లో ఉండేటువంటి వారికి కూడా పిఆర్ కన్ఫర్మ్ అవ్వడం కానీ, అసలు శత్రువులు మిమ్మల్ని చూసే భయపడిపోతారు, అలాంటి సిచ్యువేషన్. అదేవిధంగా ఇక మరో విషయం ఏమిటంటే వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితి. ఇలా ప్రతి విషయాలు కూడా మేషరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆకస్మిక ధనప్రాప్తి, అదేవిధంగా చక్కటి లాభాలు, ఇంకా కార్లు కొనడం కానీ ఇలాంటివి ఎక్సలెంట్గా కూడా కనబడుతున్నాయి. ఇక వృషభ రాశి వారికి అయితే ఎంత నక్కతోకను వీరు తొక్కి ఉన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి పరిస్థితి, కానీ ఓర్పుగా ఉండేటువంటి క్షణం ఇది. ఎంతో ఓర్పుగా మాత్రము ఉండాలి అని చెప్పడం జరుగుతున్నది. మీ శ్రమకు తగినటువంటి ఫలితము దక్కేటువంటి రోజులు ఇవి. కనుక ఓపికగా ఉండండి. అదేవిధంగా సింహరాశి, వీరి మనసు వెన్నతో సమానము, కానీ వీరి మాట ఎంతో కఠినము. అయినప్పటికీ కూడా వీరు కొంత చిన్నవారిని కూడా పెద్దవారిలాగా ట్రీట్ చేస్తూ ఉండాలి. అంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకానొక సందర్భాలలో మనమే గొప్ప కాదు, మన ప్రవర్తన కూడా గొప్పతనంగా ఉండాలి. కనుక మన తోటి ఉండేటువంటి వారు కానీ, మన కింద పనిచేసేటువంటి వారితో కొంత ఆప్యాయంగా ఉండే ప్రయత్నం చేయండి. వినరా, ఇప్పుడు ఒక వీడియో ఇందాక చూడడం జరిగింది. సెక్యూరిటీ గార్డు అందరికీ నమస్కారం చేస్తూ ఉంటాడు. ఎవరి బిజీలో వారు, ఎవరి మైండ్లో వారు వెళ్ళిపోతూ ఉంటారు బాసులు. అంతా అయిపోయాక మధ్యాహ్నం సమయంలో మనకు సిగ్నల్ పడుతుంది, ట్రాఫిక్ సిగ్నల్ పడే సందర్భంలో ఈ సెక్యూరిటీ గార్డు కొన్ని బిస్కెట్ ప్యాకెట్లను తీసుకొని నలుగురికి పంచుతూ ఉంటాడు. బ్రెడ్, బిస్కెట్స్, మనకు ఈ యొక్క ఫ్రూట్స్. పాపం అక్కడ రోడ్డు పైన ఉండేటువంటి వారికి పంచుతూ ఉండగా వీరు బాస్ అతన్ని చూస్తాడు. చూసి ఆశ్చర్యానికి గురవుతాడు. అరే, అసలు నేను ఎక్కడున్నాను, ఏమిటి నా పరిస్థితి అని. కనుక అలాంటి సందర్భాలను దయచేసి మనము కూడా రిసీవ్ చేసుకోవాలి. ఎంతో సందేశాత్మకతమైనటువంటి వీడియో అది. నా మనసు ఎంతో కదిలించింది. కనుక తప్పకుండా మనకంటే చిన్నవారితో ప్రేమగా ఉండి, ఏం కావాలి నాన్న, ఏం కావాలి అని చెప్పి ఇట్లా ప్రేమగా వారికి సంబంధించినటువంటి మంచి చెడులను తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. రైట్, మొత్తం మీద మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, సింహరాశి వారికి చక్రం తిప్పబోతున్నారు 2025లో.
ఇది గుర్తుంచుకోండి. సత్యం. ఆల్ ద బెస్ట్.